ఒక మారుమూల గ్రామంలో చిన్న కుటుంబం అయిన అప్పల సూరమ్మ, అప్పల నాయుడు దంపతులకు జన్మించిన కుర్రాడు బయట ప్రపంచంలోకి మాత్రం పెద్ద పెద్ద కలలతోనే అడుగుపెట్టాడు. రమణ 12 ఏళ్లకే తల్లి క్యాన్సర్తో మరణించిన, 20 ఏళ్లకి ప్రపంచం అవుదామనుకున్న ప్రేమలో మోసపోయిన, కుటుంబం నమ్మే సామాలమ్మ తల్లి అండతో తనలోని బాధల్ని ఆయుధంగా మలుచుకుని మానసిక స్థైర్యాన్ని నింపుకుని శివుని ఆశీస్సులతో ప్రయాణం మొదలుపెట్టాడు. ఫేమస్ అవ్వాలనే తాపత్రయంలో రోజుకొకరు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఈ రంగుల సోషల్ మీడియా ప్రపంచంలోకి ఎటువంటి షార్ట్ కట్స్కి తావివ్వకుండా, మరీ ముఖ్యంగా తనలోని మానవతా కోణానికి ఎటువంటి రంగు పులమకుండా తనలోని రాత శక్తి, యాక్టింగ్, డైరెక్షన్ స్కిల్స్నే నమ్ముకున్నారు. 25 లక్షల మంది యూట్యూబ్ సబ్స్క్రైబర్స్తో పాటు 1 మిలియన్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వైపుగా దూసుకుపోతూ సాయం చేయాలనే మనస్తత్వంతో ఉన్న మన రమణని ప్రియతమ నేత, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు కూడా సపోర్ట్ చేసేంత స్థాయికి రమణ ఎదిగారు. బాధలను దిగమింగినోడే మరొకరి కన్నీటిని మోయగలడు. ఆపై వారిలో కుసుమాలని కూడా నింపగలడు. బాల్యమెరుగుని బ్రతుకును ఆరంభించి ప్రాయదశలో ప్రేమలోని చేదు అనుభవాలతో చుట్టూ ఆగాధమంత అంధకారం అలుముకున్న చోట కూడా నిలిచి, కన్నవారి ప్రేమే కాలంతో నిలిచేదని గుర్తించి ఆప్యాయంగా మరొకరిని మావా అని పిలవాలన్నా, మరో ముగ్గురిలో మేరు నగధీరమై నిలవాలన్నా మొండితనమే కాదు, మానవత్వంపై మక్కువ ఉండాలి, పరుల పట్ల గౌరవమూ ఉండాలి. ఇవన్నీ కలగలిపి అందరిచే అరే మామా అని పిలిపించుకుంటూ యూట్యూబ్లో తన వాయిస్ని గట్టిగా వినిపిస్తూ నిలదొక్కుంటూ మరెందరికో నేనున్నాను మామా అంటూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే రమణకి కాదు మన రమణకి ఎఫ్సి డెన్స్ తరపున స్వాగతం. ఇదే మా ఆహ్వానం. రమణకి తెలిసిందల్లా తన గురించి తెలుసు. తనెక్కడి నుంచి వచ్చాడో తెలుసు, తనెక్కడికి వెళ్లాలో తెలుసు, తనెవరెవరికి తెలియాలనుకుంటున్నాడో కూడా తెలుసు, తనతో ఎవరెవరిని తీసుకెళ్లాలో కూడా తెలుసు. ఇదే రమణ మంత్రం.